తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వైవార్షిక పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తూర్పుగోదావరి జిల్లా సహాయక ఎన్నికల అధికారి జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి సూచించారు. జిల్లాలో ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న గ్రాడ్యుయేటెడ్ ద్వైవార్షిక గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై శుక్రవారం స్థానిక ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రెసిడింగ్ అధికారులు సహాయక ప్రెసిడింగ్ అధికారులు నిర్వహించిన తొలి విడత శిక్షణ కార్యక్రమానికి డిఆర్ఓ సీతారామమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టిఆర్ఓ టి సీతారామమూర్తి మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 102 మంది పీఓలు 102 మంది ఏపీఓలను నియమించామని అన్నారు. అయితే జనరల్ ఎలక్షన్స్ కి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కి తేడా అనేది ఉంది. ప్రైమరీగా తేడా ఏంటంటే మన జనరల్ ఎలక్షన్స్ అనేది ఇటీవల కాలంలో మనం ఈవీఎంస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనము బ్యాలెట్ బాక్సెస్ బ్యాలెట్ పేపర్తో చేస్తాం. అంటే ఒక 20 సంవత్సరాల ముందు మనము ఏ రకమైనటువంటి ఎలక్షన్ జరిపించుకున్నాము అది మరొకసారి మనం రీకలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అనుకుంటాను. అందరి దగ్గర పుస్తకాలు ఎలా ఇచ్చారా? కొంతమంది చూపిస్తున్నారు, ఇది మనకి ఫస్ట్ ట్రైనింగ్ క్లాస్ అయినప్పటికీ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో మనకి మామూలుగా అంతా తెలిసేట్టు ఉంటుంది. కానీ దీన్ని క్షుణ్ణంగా మరొకసారి మనం రిఫరెన్స్ చేసుకోవడం, అలాగే ప్రొసీజరల్ గా టైమ్లీగా ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో దీనిని మనము చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ సందర్భంగా పిఓస్ ఏపీఓస్ ట్రైనింగ్ క్లాసెస్ ప్లాన్ చేశాము. మీ అందరూ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఒక 4-5 మెంబర్స్ మాత్రమే ఏ ఎలక్షన్ లోనూ పార్టిసిపేట్ చేయలేదు అని తెలియదు కాబట్టి అయితే మరి ఈ ట్రైనింగ్ సెషన్ అనేది దాదాపుగా ఒక 1.5 అవర్ ఉంటుంది. పీపీటీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు తెలిసినా కూడా పెద్దగా వినాలి, ఎందుకంటే మొన్ననే ఎలక్షన్స్ అయిపోయాయి. 2024 జనరల్ ఎలక్షన్స్ అయిపోయాయి. ఎన్ని ట్రైనింగ్లు ఇచ్చినా కూడా పిఓ డైరీ రాయడం కానివ్వండి, స్టార్టరీ బాక్స్ కానివ్వండి, ప్రాపర్గా ఫిల్అప్ చేయకుండా వెళ్ళిపోయిన సంఘటనలు, అలాగే మనకు బ్యాక్ పేపర్ అకౌంట్ ప్రాపర్గా ఇవ్వకపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను బీబీలీ కాన్స్టిట్యూన్సీ రిటర్న్ కాన్సెప్ట్ చేశాను, బీబీలీ ఆర్డర్ చేశాను కాబట్టి ట్రైనింగ్ అనేది శ్రద్ధగా వినండి.